ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 51వ శ్లోకం. ఓం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషినః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, కేవలం సత్కర్మాచరణను మాత్రమే స్వభావంగా ఉంచుకొని ఆ సత్కర్మాచరణ కూడా సమతా భావన పూర్వకంగా చేసుకొని ఆ సత్కర్మాచరణను కూడా ఏ రకమైన కోరికలు లేకుండా చేసుకొని దానిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకున్నట్లయితే ఆ కర్మాచరణ తత్వజ్ఞానం వైపు సాధకుడిని తీసుకెళ్లి జన్మ బంధ విముక్తికి కారణం అవుతుంది. ఒకే కర్మాచరణ మామూలుగా చేసినట్లయితే జన్మకు కారణం అవుతుంది. అదే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే జన్మకు విముక్తి, బంధాన్ని పోగొడుతుంది. అంటే ఒక తాళంకి ఇట్లా ఈ సైడ్ తిప్పితే తాళం ఊడిపోతుంది, ఈ సైడ్ తిప్పితే తాళం పడుతుంది కదా. అట్లా మనము బంధాలు అవి ఇవి పోవాలి. సత్కర్మాచరణ చేసి ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటే జన్మానికి బంధం ఉండదు, జన్మకి విముక్తి కలిగిస్తుంది అని చెప్పి సమబుద్ధియుక్తమైన జ్ఞానులు కర్మ ఫలములు త్యజించి జనన మరణ బంధముల నుండి విముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందుదురు అని పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 52వ శ్లోకం. ఓం యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతే తథా ఘంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, యదా తే మోహ కలిలం, ఎప్పుడైతే మోహాన్ని తొలగించుకొని నీ బుద్ధి అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటుందో అప్పుడు బుద్ధి అజ్ఞానాన్ని దాటి శుద్ధ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు బుద్ధిర్వ్యతితరిష్యతి, నీవు నీ ఫలితాన్ని పొందగలవు. ఎప్పుడైతే అంధకారం పోయి పరమాత్మ స్వరూపము ప్రకాశం, పరమాత్మ ప్రకాశ స్వరూపం వెలుగుతుందో, ఆ జ్యోతి వెలుగుతుందో నీవు నీ ఫలితాన్ని పొందినట్లు. అంతవరకు నీవు కొన్ని మాటలు వినవలసి వస్తుంది. పరమాత్మ తత్వం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని వినవలసి వస్తుంది. సాధన ఒక దశకు చేరిన తర్వాత, ఫలితాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా వినవలసిన మాటలు ఏమీ ఉండవు. నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శ్రోతవ్యం, ఇక ముందు వినవలసినది ఏమీ లేదు, విన్న అంశాలకు ఏమీ ప్రయోజనం లేదు. శ్రుతస్య చ, ఎందుకంటే వినవలసిన దానికంటే ఎక్కువ సాధన ఈ సాధకుడు సంపాదించేశాడు. మనస్సులో ఉన్న మాలిన్యాలు, సందేహాలన్నీ తొలగిపోయాక ఏమి వస్తుందంటే నిర్వేదం. నిర్వేదం అంటే వైరాగ్యం. ఈ వైరాగ్యం, ఈ నిర్వేదం నీకు సిద్ధిస్తుంది. మనము ఆచరణలో పెట్టాక ఈ విషయాలను వినాల్సిన అవసరం లేదు. ఇంకా పై సాధనకు, దానికి సంబంధించిన పై విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జ్ఞానం కలగకపోతే, వైరాగ్యం రాకపోతే ఈ విషయాలనే వింటూ ఉండాలి. విసుగు లేకుండా, విరామం లేకుండా నిరంతరము వినాల్సి వస్తుంది. హరి ఓం తత్సత్.